ఏంది జ్యోతి గారి కోసం మా అమ్మకి ఎదురు తిరిగి నిలబడ్డాను. ఆ దేవుడి దయ వల్ల అమ్మ ఒప్పుకున్నా కూడా తనిలా రాను అనడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీ అమ్మాయి నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేయగలదేమో కానీ నా మనసులో నుంచి నా ఊపిరి ఉన్నంత వరకు తను వెళ్ళలేదు. రంగా, మనకి సరిపడని వాళ్ళతో మాట్లాడి లోపలికి రా. ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నేను ఆ ఇంటికి రాను. ఇప్పుడు పోస్ట్పోన్ అంటే తనని అస్సలు ఆపలేం. పోయినసారి తను ఏం చేసుకోకుండా ఆపడానికి మేం చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలే తనకి ఆవేశం ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఏమండి, శ్రావ్య గదిలో కోపంగా వెళ్ళింది. నేను వెళ్ళి చూసొస్తాను. శ్రావ్య, శ్రావ్య, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ఆ గన్నెటివ్వు. ప్లీజ్ అన్నయ్య గారు, శ్రావ్య కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. దయచేసి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. శ్రావ్య, నా మాట విను. శ్రావ్య, ప్లీజ్ నా మాట విను. గన్ను వదులు. శ్రావ్య, తొందర పడుకు. శ్రావ్య, 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 ఆగమ్మా, నా మాట విను. శ్రావ్య, శ్రావ్య, తొందరపడుతూ. అమ్మా, అది కరెక్ట్ కాదమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా శ్రావ్య? గన్ దించు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నీ పెళ్లి గురించి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుందమ్మా. ఆలోచిద్దాం. తొందర పడుకు. పిచ్చి పని చేయకు శ్రావ్య. సర్వేష్ చెప్పు. తల్లి, ప్లీజ్ తల్లి. మీ చేతులతో మీరే నన్ను షూట్ చేయండి ఆంటీ. ఈ అవమానాన్ని భరిస్తూ బతకడం కన్నా మీ చేతిలో చావడమే నాకు మంచిది. రాజీవ్ దక్కని జీవితం నాకొద్దు. శ్రావ్య, నాలో పెళ్లి ఆశలు రేపిన మీరే నన్ను షూట్ చేయండి ఆంటీ. చంపేయండి. శ్రావ్య, నీ ఆవేశం, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. అన్నీ ఆలోచించే చెప్తున్నాను. నువ్వు టెన్షన్ పడకు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పటికీ నువ్వే నా కోడలివి. జ్యోతి 2 రోజులుండి తనకు తానే వెళ్ళిపోయేలా చేస్తాను. ప్రామిస్. వెళ్ళొస్తానన్నయ్య గారు. బాగా ఆలోచించుకుని నాకు కాల్ చేయండి.
మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను నమ్ము శ్రావ్య, నీకోసం నేనున్నాను. ఈ చెయ్యి అందించాల్సింది నాకు కాదు, శ్రావ్యకి. ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నేనా ఇంటికి రాను. ఏందయ్యా ఇది? జ్యోతమ్మ ఎందుకు చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది? మంచి భవిష్యత్తుని ఎందుకు పాడు చేసుకుంటుంది? బాగా గారం చేశాం కదా, అతిశేత్తుంది. జ్యోతమ్మా, జ్యోతమ్మా! వదిలేవయ్యా, తర్వాత మాట్లాడదులే. తను బాధపడుతుంది. మనం ఎన్ని రోజులు ఇలా బాధపడతాం? జ్యోతమ్మ ఎన్ని రోజులు అలా కన్నీళ్ళు పెట్టుకుంటది? ఏంటి రంగా? ఏంటేంటి, ఇంకా చాలు జ్యోతమ్మ. నువ్వేదో పెద్ద ఘనకార్యం చేస్తానని అనుకుంటున్నావు గానీ నువ్వు తప్పు చేస్తున్నావని మాత్రం అనుకోవట్లేదు. తప్పు పుల్లతో నాకు పనిలేదు. నా చెల్లెలి పెళ్లి దొరబాబుతో జరగటానికి నేను ఎన్ని మాటలైనా పడతాను, ఎలాంటి నిందలైనా మోస్తాను. ఇదిగో ఇదే వద్దంటున్నాను. అదృష్టం గుమ్మం తలుపు తట్టింది. బంగారం లాంటి అవకాశం నీ ముంగిట్లోకి వచ్చింది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ సౌభాగ్యాన్ని దౌర్భాగ్యంగా మార్చుకుంటున్నావు. నీ సంతోషాన్ని నువ్వే కాలుతో తన్నేసుకుంటున్నావు.